ఛాలెంజ్కి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరి అదే టైం మీద ఇక్కడికి వచ్చిండ్రు. సో ఏం ఏం చెప్పదలుచుకున్నారు ఈరోజు? మరి 18 నెలల ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గాలి మాటలు చెప్పి గాలిలో మేడలు కట్టుడు తప్ప జనాలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద చర్చ లేదు, జనాలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలపైన చర్చ లేదు, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాలపైన చర్చ లేదు, రైతులకు ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీ పైన చర్చ లేదు, రైతు కూలీలకు ఇచ్చినటువంటి కౌలు రైతులకు ఇచ్చినటువంటి 15,000 రైతు భరోసా మీద చర్చ లేదు. ఇలా దేని మీద మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి? ఇలా 2018 నుంచి 2025 ఈ రోజు వరకు కూడా రేవంత్ రెడ్డి గారు మాట మీద నిలబడని ఈరోజు బహిరంగ సవాల్తో చాలా క్లారిటీగా అర్థమైపోయింది. కొడంగల్లో ఓడిపోతే నేను రాజకీయాలలో శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పిండు. వచ్చి మల్కాజ్గిరిలో నిలబడ్డాడు. 2024లో రైతు రుణమాఫీ ఆగస్టు 15 తారీఖు లోపల చేయకపోతే నేను దేనికంటే దానికంటే సిద్ధమన్నాడు. ఇలా రైతు రుణమాఫీ కాలేదు, 100% జరగలేదు, దాని మీద మాట తప్పిండు. కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలన, నా 18 నెలల పాలన చర్చకు రెడీ అన్నాడు. ఇలా చర్చకు వచ్చినాం కదా, మీరిచ్చిన పిలిపే, మీరిచ్చినటువంటి ఛాలెంజే స్వీకరించి కేటీఆర్ గారు వచ్చింది. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడంటే కేటీఆర్ గారు వచ్చింది. కేసీఆర్ స్థాయి అంటే నీ జీవితంలో కూడా మీ స్థాయి కాదు, అది కేసీఆర్ను ఊహించుకున్నట్టు తప్పదు. ఇలా కేటీఆర్ గారు వచ్చిండు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే 6 గ్యారెంటీల పైన, 420 హామీల పైన 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అన్నాడు. తీరా చూసి 6,500 ఉద్యోగాలు కూడా ఇవ్వలే. మరి మీరు దేని మీద క్లారిటీ ఉన్నారు? ఏ మాట మీద నిలబడతారు? ముఖ్యమంత్రి గారు 6 గ్యారెంటీల మీద నిలబడరు, 420 హామీల పైన నిలబడడు, 60,000 ఉద్యోగాలు ఇచ్చినాడు. మేము 6,000 ఉద్యోగాలు అంటున్నాం. చర్చ ప్రూఫ్ చేసుకోవాలి కదా. 6,000 ఉద్యోగాలు ఇచ్చి 60,000 ఉద్యోగాలు ఇచ్చినని అబద్ధాలు చెప్తా ఉన్నాడు. అంటే ముఖ్యమంత్రి గారి మాటలు పిల్లలు కూడా నవ్వుతున్నారండి. అరే గిన్నె అబద్ధాలు మాట్లాడతారా? చెప్పిందే చెప్పి మళ్ళీ చెప్పిన అబద్ధమే చెప్పు, అదే చెప్పు, ఎప్పుడు అడిగిన అబద్ధమే చెప్పు, అబద్ధాలతోనే ఉండు అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు భరోసా విషయంలో కావచ్చు, మేము అంతా కంప్లీట్ చేసినాం, గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ ఏం కొరత లేదు అనేసి చెప్పుకుంటారు. అంతేకాదు ఇప్పుడు ఇస్తున్నటువంటి సన్న బియ్యమే మేము ఇంట్లో తింటున్నామని మొన్న రీసెంట్గా కూడా మాట్లాడారు. నిజంగా సన్న బియ్యమే తింటున్నారు అన్న వాళ్ళు. దానికి ఒక అవ్వ కౌంటర్ ఇచ్చింది. దొడ్డు బియ్యాన్ని పాలిషీ చేసి సన్న బియ్యం అంటే ఎట్లా అన్నది. చాలా బాగా ఇచ్చింది కౌంటర్. ఒక అవ్వ నేను చూసిన, దొడ్డు బియ్యాన్ని పాలిషీ చేసి సన్న బియ్యం అంటుండ్రు. సన్న బియ్యం ఇవ్వాలంటే సన్న బియ్యం ఇవ్వాలి. దొడ్డు బియ్యాన్ని దాన్ని పాలిషీ చేసి సన్నగా చేసి ఇచ్చుడు కాదు సన్న బియ్యం అంటే అన్నది. ఇక అవ్వ మాట్లాడినాక ఇక నేనేం మాట్లాడాలి అంటే, ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వానికి మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదు. అంటే ఊరికే ఇవన్నీ చెప్పుకుంటా 18 నెలలు దాటవేసారు. 18 నెలలు అయింది, 18 నెలల నుంచి దాటవేసారు. ఇంకా వాళ్ళు ఈ మిగిలిన రోజులన్నీ కూడా దాటవేయాలి. అంటే కేవలం పబ్బం గడుపుకోవడానికి సెటైర్లు వేసుడు, ఛాలెంజ్లు విసురుడు తప్ప నిజంగా కూడా ప్రభుత్వము ప్రజలపైన చిత్తశుద్ధి లేదు, సమస్యలపైన చిత్తశుద్ధి లేదు. పదవులను కాపాడుకోవడానికి మాత్రమే వీళ్ళ ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప వేరే ఉద్దేశం లేదు. ఇలా ఈ రాష్ట్రంలో నిజంగా రైతు కూలీలు బాధపడుతుండ్రు, రైతులు బాధపడుతుండ్రు, కూలీలు బాధపడుతుండ్రు, ఎన్ఆర్ఈజిఎస్ కూలీలు బాధపడుతూ ఉన్నారు, నిరుద్యోగులు బాధపడుతున్నారు, ఉద్యోగులు పెన్షన్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్ లేక బాధపడుతూ ఉన్నారు. ఉద్యోగులకు సరైనటువంటి ఫస్ట్కే జీతాలు ఇస్తున్నాడు, 10% ఇస్తాడు, 90% ఎగబెడతా ఉన్నాడు. వాళ్ళకి జీతాలు లేవు, కాంట్రాక్టర్ బేసిక్ ఉద్యోగులకు జీతాలు లేవు, అవుట్సోర్సింగ్ వాళ్ళకైతే అసలు జీతాలు ఇచ్చుడే మర్చిపోయింది. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ అభివృద్ధి అంతా కూడా కుంటుపడిపోయింది. అధినేత కూడా ఈరోజు ఓపెన్ ఛాలెంజ్ తోటి రైతుల కోసం సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చారు. రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మరి రేవంత్ రెడ్డి మళ్ళీ తర్వాత పార్టీ ఆఫీస్లో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, మంత్రుల స్థాయిలో ఏదైనా చర్చ నడవచ్చు, లేదంటే మీకు మళ్ళీ కౌంటర్ ఇవ్వచ్చు, ఏం చెప్తారు? నేనేమంటున్నా, వాళ్లకు సమస్యను పరిష్కరించే శక్తి లేదు, సామర్థ్యం లేదు, అసలు వాళ్ళ దగ్గర సరుకు లేదు, వాళ్ళకు ఒక సమస్య మీద అవగాహన లేదు, సమస్యను పరిష్కరించడానికి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అధికారంలో ఉండి కూడా ఇన్ఫర్మేషన్ దొరకలేదు వాళ్ళకి. అంటే నేర్చుకునేటువంటి తత్వం లేదు, వాళ్ళ పరిష్కరించేటువంటి ఆలోచన విధానం కూడా లేదు.
ఇలా కేటీఆర్ గారు వచ్చిండ్రు కదా, మీకు దమ్ముంటే రావాలి కదా, చిత్తశుద్ధి ఉంటే రావాలి కదా, ఢిల్లీకి ఎందుకు పారిపోయినావు? ఇలా ఎరువులు తీసుకురావడానికి ఢిల్లీ పోయిన అంటుండు. ఎరువులు ఎక్కడుంటాయి? ఢిల్లీకి ముఖ్యమంత్రి వెళ్ళాలా అంటే నీళ్లు, నిధులు, నియామకాలు. ఇలా నీళ్ళేమో ఆంధ్రాకు పోతున్నాయి, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి. కమిషన్ల ప్రభుత్వం ఇది. కాబట్టి డెఫినెట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర, ఎవరి దగ్గర వాళ్ళకి సత్తా లేదు, శక్తి లేదు. కాబట్టి తోక ముడుచుకొని ఢిల్లీకి వెళ్ళిండ్రు అనేది ప్రజలకు అర్థమైంది.